హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రాసెస్ ప్రారంభించేశాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ నామినేషన్స్ని స్టార్ట్ చేస్తూ మాట్లాడుతూ ఈ వారం నామినేషన్స్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తాయి అంటూ చెప్తూ ఒక్కొక్కరికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది అంటూ చెప్పాడు బిగ్ బాస్. అంటే ఒక్కొక్కరు నామినేషన్ చేసేటప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే తన నామినేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. నామినేషన్ పూర్తి కాగానే షవర్ కింద ఉన్న చైర్లో వారిని కూర్చోపెట్టి వారిపై నీళ్లు పడేలా చేయాలి. ఇక నామినేషన్స్ని కెప్టెన్ ఇమ్మాన్యుయల్తో ప్రారంభించేశాడు బిగ్ బాస్. కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయల్ భరణిని నామినేట్ చేశాడు. ఇది ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. భరణిని నామినేట్ చేసిన తర్వాత, అన్న మీరు ఎదుటివారి కోసం తీసుకునే స్టాండ్ మీరు మీకోసం తీసుకోవడం లేదు. వారు గెలవాలి అని అనుకోవడం తప్పు కాదు, కానీ మీరు కూడా గెలవాలి అని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కదా. మీకోసం మీరు గేమ్ ఆడడానికి ఇక్కడికి వచ్చారు అంటూ ఇమ్మాన్యుయల్ భరణికి క్లాస్ పీకాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత రీతు దివ్యాని నామినేట్ చేసి ఇచ్చి పడేసిందనే చెప్పవచ్చు. దివ్య, నువ్వు ఒకరిపై పగ పెంచుకొని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటావు. వారిని ఒకరిపై ఉసిగొలిపి వారిని బాణాల్లా వాడి వారిపై ఆయుధంలా ప్రయోగించి వారిని ఓడించడానికి చూస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు అంటూ రీతు అయితే దివ్యకి చెప్తుంది. ఇక ఆ తర్వాత గౌరవ్ సంజనాని నామినేట్ చేయడంతో సంజన రెచ్చిపోయిందనే చెప్పవచ్చు. మీరు మొదటి 2 వారాలు యావరేజ్గా ఆడారు, ఆ తర్వాత పూర్తిగా డల్ అయ్యారు అంటూ గౌరవ్ చెప్తే, నువ్వు అసలు ఎపిసోడ్ చూసి వచ్చావా అంటూ సంజన కౌంటర్ల మీద కౌంటర్లు అయితే వేస్తుంది. ఇక ఆ తర్వాత కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేసి, మీరు వచ్చినప్పటి నుంచి మీ గేమ్ పెద్దగా కనిపించడం లేదు, రోజు రోజుకి ఇంకా ఎక్కడో డల్గా కనిపిస్తున్నారు అంటే లీడర్ బోర్డ్ పొజిషన్లో సంజన, భరణి, దివ్యాల కంటే నేను పైన ఉన్నాను. సో దాన్ని బట్టే తెలుస్తుంది నా గేమ్ రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటూ కళ్యాణ్కి షాక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు నిఖిల్. సో ఈ ప్రోమోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా ఎవరు నిలవాలి అనుకుంటున్నారో వారి పేరుని తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.